హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు యూనివర్స్ మీకు మీ పర్సన్కి సంబంధించి ఎనర్జీస్ ఏం కన్వే చేయాలి అనుకుంటున్నారో చూద్దాము. ఫస్ట్ కార్డ్ సెట్, టూ కార్డ్స్ సెట్ అయిపోయినాయి. సో అగైన్ షఫిల్ చేద్దాం. సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ వన్, ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్. ఓకే, ఆల్రెడీ అటు వెళ్ళిపోయింది కాబట్టి సిక్స్త్ కార్డ్ సెట్. సెవెంత్ వన్, ఎయిత్ వన్, ninth card set, 10th one, 11th card set, 12th card set. First card set, the world, the high priestess, the sun, queen of swords, 8 of pentacles, 2 of swords, 3 of swords, queen of pentacles, the star, 7 of swords, the hanged man, 7 of cups is the final card set. ఇక్కడ ద వరల్డ్ ఫస్ట్ కార్డ్ సెట్ మనకి ఏం కన్వే చేస్తుందంటే అమ్మ, ద వరల్డ్ అంటే ఒక చాప్టర్ క్లోజ్, అంటే ఒక న్యూ సైకిల్ అనమాట. ఒక న్యూ చాప్టర్, ఒక చాప్టర్ క్లోజ్ అయ్యి న్యూ సైకిల్, న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. అంటే యాక్చువల్లీ మీ లైఫ్లో ఉన్న ఈ పర్సన్, ఈ వ్యక్తి, మీరు ఎవరి కోసం అయితే రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి యాక్చువల్లీ తన జీవితంలో తనకంటూ కొన్ని విషయాలు ఉన్నాయి కదా, అది మీకు సంబంధించిన విషయాలు. అవి ఒక దశకు చేరుకున్నాక దానికి క్లోజ్ చేయాలి. ఇది ఇంక అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఇది ఇంకా ఎండింగ్ అయిపోయింది, ఇది మనము ముగించేసి ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తనకి తెలుసు ఇది ఎండ్ అయిపోయింది అని తెలుసు, తనకి తెలుసు తన మనసుకి. బికాస్ తనంతటి తానే ఎండ్ చేసుకున్నారు. ఎండ్ చేసుకుని ముందుకెళ్ళాలి అనుకుని తన డిసైడ్ అయ్యారు. సో అలా అనుకున్నప్పుడు మీకు క్లారిటీ ఇవ్వాలి కదా. కానీ ఇక్కడ ఏం తప్పు చేశారంటే, ఈ పరిస్థితి, మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ పరిస్థితి పూర్తిగా ముగిసిందా లేదా అన్న క్లారిటీ అనేది మీకు ఇవ్వలేదు. ఇక్కడ మీకు ఇవ్వకుండా మీరు ఎప్పుడైతే అడుగుతున్నారో అది అడుగుతున్నప్పుడల్లా దాన్ని స్కిప్ చేసేయడము, అది ఆ ప్రభావం ఏమైందంటే మీ జీవితంలో క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంది, మీ జీవితంలో తర్వాత దశకి తీసుకువెళ్తూ వస్తూ ఉంది. అంటే ఇక్కడ ఒక సమస్య వచ్చింది మీకు మీ లైఫ్లో. ఆ సమస్యని క్లియర్ చేసుకోవాలి అంటే అవతల పర్సన్ నుంచి క్లారిటీ, ఒక మాట రావట్లేదు మీకు. అది మీతో మాట్లాడి క్లియర్ చేయాలి ఈ మనిషి, కానీ చెప్పట్లేదు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు, ఇది అయిపోయింది, ఇది ఇంకా దీని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు అంటే అది స్కిప్ చేసేస్తున్నారు ఆ టాపిక్. అంటే దానికి ఒక క్లారిటీ ఇచ్చి అని చేయట్లా, దాన్ని స్కిప్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. స్కిప్ చేయడం వేరు. స్కిప్ చేస్తే ఏ విధంగా తీసుకోవాలి మీరు దాన్ని? దాని గురించి తర్వాత చూసుకుందాంలే, అది ఇప్పుడు కాదు, ఈ విధంగా మాట్లాడితే దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? అప్పుడు మీరు దాన్ని ఇంకెంతకాలం సరే ఇప్పుడు చెప్పట్లా, కొంతకాలం అయ్యాక మళ్ళీ అడుగుతాం, అప్పుడు చెప్తారేమో, అప్పుడు క్లారిటీ వస్తుందేమో. ఇది ఇట్లాగా సంవత్సరాల తరబడి, నెలల తరబడి మీకు ఈ విషయము క్లారిటీ లేక మీ జీవితంలో అవతల పర్సన్కి అయితే క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ, మీకే క్లారిటీ ఇవ్వట్లేదు. ఇక క్లారిటీ మీరే తీసుకోవాలి.
అవతల పర్సన్ క్లారిటీ తీసుకుని తన స్టెప్ తీసేసుకున్నారు తన లైఫ్‌లో. మీకు క్లారిటీ ఇస్తే ఎక్కడ మీరు ఎళ్ళిపోతారో మళ్ళీ, ఎందుకంటే తనకు టైమ్ పాస్‌కి ఆడుకోవడానికి ఒక ఎనర్జీ కావాలిక్కడ. అందుకని ఇక్కడ ఈ పర్సన్ మీతో ఆడుకుంటూ వ్యవహరిస్తున్న ఎనర్జీ నాకిక్కడ కనిపిస్తుంది. లేకపోతే స్కిప్ ఎందుకు జేస్తారమ్మా? స్కిప్ ఎందుకు జేయాల్సిన అవసరం ఉంది? డైరెక్ట్ ఒకప్పుడు మాట్లాడినప్పుడు ఏదైనా చెప్పాల్సినప్పుడు చెప్పిన మనిషి ఇప్పుడెందుకు ఈ దాగుడు మూతలాడడం? ఏది అత్యవసరమైంది అడుగుతున్నప్పుడు చెప్పాలి గదా! సమస్య వచ్చింది. దాన్ని పరిష్కరించుకోకుండా దాన్ని స్కిప్ చేయడమేంటి? సో, దానికొక ముగింపు ఇచ్చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ జీవితంతో మీరు మూవ్ అవుతారు గదా! మీ జీవితంతో మీరు మూవ్ అయిపోతారని తెలిసే ఇక్కడ ఈ పర్సన్ చెప్పట్లేదు. ఈ కార్డ్‌లో కనిపించే అతిపెద్ద తప్పు మీ పర్సన్ బిహేవియర్. క్లారిటీ ఇవ్వకపోవడం. సో, ద వరల్డ్ అది ఇక్కడ మీకు యూనివర్స్ త్రూ క్లారిటీ ఇస్తున్నారు. అది ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. ద వరల్డ్ ఆ సైకిల్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. మీ పర్సన్ ఎండ్ చేసేసుకున్నారు. అది మీకు చెప్పకుండా స్కిప్ చేస్తున్నారు అంతే. టైమ్ పాస్‌కి ఒక ఎనర్జీ కావాలి. ఎప్పుడన్నా ఇప్పుడు చెప్పేస్తే ఉండరు అని చెప్పేసి. ద హై ప్రీస్టెస్. ఇక్కడ మీ పర్సన్‌కి నిజం తెలుసు. హై ప్రీస్టెస్ నిజం తెలిసినా కూడా నోరు విప్పలేదు. అది ఇక్కడ తెలుస్తుంది. ఎగైన్ ఇదే మనకి బలంగా కన్వే అవుతుంది. ఇక్కడ చాలా స్ట్రాంగ్ పాయింట్ అనమాట. ఈ పర్సన్‌కి చాలా విషయాలు తెలిసి కూడా చెప్పకుండా ఉండే భయంకరమైన స్వభావం నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీకు తెలియని విషయాలు కూడా వాళ్ళకి తెలుసు. కానీ అవి బయటికి వస్తే ప్రశ్నలు వస్తాయి మీ నుంచి. వివరాలు ఇవ్వాల్సి వస్తుంది మీ పర్సన్. కాబట్టి మౌనాన్ని పాటిస్తున్నారు. స్కిప్ చేసేస్తూ వస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్. ఇది సాధారణంగా నాకేమీ తెలియదు అని అమాయకపు ఫేస్ వేసుకొని మాట్లాడుతూ బిహేవ్ చేస్తున్నారు మీ పర్సన్. తెలిసిన విషయాలను కూడా చెప్పకుండా ఉండటానికి వేషమేసే ఒక నటన సూత్రధారి అని చెప్పొచ్చు. మీరు అడిగినప్పుడు పూర్తి నిజం చెప్పకుండా కొంత మాత్రమే చెప్పడం, మిగతాది మీరే అర్థం చేసుకోవాలని వదిలేయడం, ఇలాంటి ప్యాటర్న్ నీకు తెలుసు కదా! నువ్వు అర్థం చేసుకోగలవు ఈ విధంగా. అదేదో సామెత చెప్తారు ఇటువంటి టైప్ ఆఫ్ మనుషులకి. నక్క. నాకు రావట్లేదు. గుంట నక్క. ఎందుకమ్మా ఇంత దారుణంగా మానసికంగా హింసిస్తున్నారు? క్లియర్‌లీ అదే కనిపిస్తుంది. తను ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ క్లారిటీ మీకే ఇచ్చేయొచ్చు కదా! మీకిస్తే మీరెక్కడ చేజారిపోతారు. చాలా తప్పది. చాలా తప్పు. ద సన్ చూడండి ఇక్కడ. ఇదేంటంటే నిజం చివరికి బయటపడాల్సిందేనమ్మా. ద సన్. ఖచ్చితంగా బయటపడాల్సిందే. ముందు మనకి హై ప్రీస్టెస్‌లో దాచిన విషయం ఉంది. ఇప్పుడు సన్ చెప్తుంది ఎంత దాచినా గూడా ఒక దశలో నిజం కనిపిస్తుంది. ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. మీ పర్సన్ చేసిన తప్పులు మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా బయటపడే అవకాశం ఉంది. బహుశా మీకు డైరెక్ట్‌లీ రియల్ లైఫ్‌లో తెలియకపోయినా ఈ రీడింగ్ ద్వారా అన్నా ఏదో జరిగింది అనేది క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఏం జరిగిందో అయితే తెలియాలా? మీ పర్సన్‌కి మీ సిట్యుయేషన్‌కి తెలిసిపోతుంది. ఇంక మీరు బయటికి వచ్చేసేయాలి అన్న క్లారిటీ అయితే రీడింగ్ ద్వారా వస్తుంది గదా! సో, నిజం నిప్పు లాంటిది ఖచ్చితంగా వస్తుంది ఈరోజు మీకు. యూనివర్స్ క్లారిటీ ఇస్తున్నారు. ఎన్నో నెలలుగా, సంవత్సరాలుగా మీరు ఒక సిట్యుయేషన్ గురించి చాలా క్షోభ అనుభవిస్తున్నారు. చాలా. సో, దానికి సమాధానం వస్తుంది, దాగదు. ఇక్కడ దాచాలనుకున్నారు మీ పర్సను, దాచను, వచ్చేస్తది నిజము అని చెప్తున్నారు యూనివర్స్. అదిక్కడ. ఎందుకంటే వారి ప్రవర్తన ఉంది చాలా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రాక్షసి ప్రవర్తన. ఆ రాక్షసి ప్రవర్తన అనేది మీకు తెలీదు గదా! మీకు తెలిస్తే ఎందుకు పరిచయం పెంచుకొని ఈ టైప్ ఆఫ్ ఇలా ఎందుకు తెచ్చుకుంటారు? తెచ్చుకోరు గదా! తెలీదు. తెలియకే చేశారు. వారి ప్రవర్తనలో కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మీకు అర్థమైనయి. ఏదో జరుగుతుంది అనేది. వారేమో నేను తప్పు చేయలేదు అని ఒక అమాయకపు ఫేస్ యేసుకొని చెప్పడము.
వారి యాక్షన్స్, వాళ్ళ మాటలకు 2 కూడా ఆహ్, ఆహ్, సరిపోవట్లేదు. అది మీకు తెలుస్తుంది. సో, ఈ విధంగా మీకు నిజం బయటపడిపోయింది. అది రియల్ లైఫ్‌లో నిజంగానే నిజం బయటపడిపోవచ్చు. లేదంటే నిజం మీ ఇంట్యూషన్ వైస్‌గా ఏదో దాచి ఉంది. ఆ దాచి ఉన్నది కన్ఫర్మేషన్ ఈరోజు ఈ రీడింగ్ ద్వారా కూడా అవ్వచ్చు. ఫ్యూచర్‌లో ఆ అసలైన నిజం ఏంటో కూడా బయటకొచ్చేయొచ్చు. అంటే ఇక్కడ సమస్య కేవలం వాళ్ళు చేసిన పని గాదు. వాళ్ళు చేసిన పనిని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించడం గూడా ఇక్కడ సమస్యే. అంటే సమర్థించుకుంటున్నారు. నేను చేసింది కరెక్టే. వాళ్ళు చేసిందే తప్పు. నేను చేసింది కరెక్టే అని మళ్ళీ వాళ్ళకి వాళ్ళు సమర్థించుకుంటున్నారు. అది ఇంకా పెద్ద తప్పు కదా! మళ్ళీ చేసిన తప్పంతా మళ్ళీ మీరే. తప్పు కదమ్మా అది. ఇంతకాలం అసలే మనిషి లేక బాధపడుతున్న మీరు మళ్ళీ ఈ మానసిక క్షోభ. నేనెక్కడ తప్పు మళ్ళీ తప్పంతా మీ వైపు నెట్టి. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ చూడండమ్మా ఇక్కడ. తప్పు చేసినా గూడా ఎక్స్‌ప్లనేషన్ మాత్రం చాలా షార్ప్‌గా ఉంటుంది మీ పర్సన్ నుంచి. అంటే నా తప్పు లేదు. తప్పంతా నీదే అన్నట్టు అంత స్ట్రాంగ్. అంటే మీరు మీ మీ మాట మీరే నోరు మూసేసుకుంటారు. ఇంత స్ట్రాంగ్‌గా చెప్తున్నారు నిజంగానే తప్పు చేసుండరు అని చెప్పేసి. ఈ వ్యక్తి కాన్సంట్రేషన్ వచ్చినప్పుడు ఎమోషనల్‌గా సాఫ్టన్ అయితారు. తర్వాత ఎట్లా అంటే అవును నేను తప్పు చేశాను అనే చెప్పే వ్యక్తి అయితే అస్సలు కాదు. దానికి బదులు ఎలా చెప్తారంటే ఆహ్, నేను అలా ఎందుకు చేశానంటే ఆ విధంగా చెప్తారనమాట. నేను అలా ఎందుకు చేయాల్సొచ్చిందంటే నువ్వు ఇలా కదా! నీ కోసం మరి నేను ఇలా చేయాలి కదా! ఆలోచించు అని ఈ విధంగా. నువ్వు అలా చేయకపోతే నేను ఇలా చేసేదానిని కాదు, చేసేవాడిని కాదు. అప్పుడు సిట్యుయేషన్ అలా ఉంది. అంటూ లాజిక్‌తో తన తప్పుని డిఫెండ్ చేసుకునే టెండెన్సీ కనిపిస్తుంది నాకక్కడ. ఎప్పుడూ గూడా తన తప్పును కప్పిపుచ్చేసుకోవాలి. అంటే మీరు కరెక్ట్ చేసినా, ఆ కరెక్ట్‌ని మీరు తప్పు అన్నట్టు చూపిసి, ఆ తప్పుని తను చేసిన తప్పుని కరెక్ట్ కింద తిప్పేసుకోవాలి. మీరు చేసిన కరెక్ట్‌ని రాంగ్ కింద, తను చేసిన రాంగ్‌ని కరెక్ట్ కింద తిప్పేసుకోవాలి. అదే కనిపిస్తుంది నాకిక్కడ. అంటే ఇక్కడ ఫుల్ ఆఫ్ మ్యానిప్యులేషన్ చాలా ఎక్కువగా ఉందమ్మా. వాళ్ళు నేరుగా మిమ్మల్ని మోసం చేయకపోయినా గూడా, తమ తప్పు మీద డిస్కషన్‌ని మీ తప్పుల మీదకి మళ్లించేస్తారనమాట. ఆటోమేటిక్‌గా మీ తప్పులు మీరే చేశారు తప్పులు. ఇవన్నీ మీరు చేసిన తప్పులే అని మీ మీదకి మళ్లించేసి, ఇది అల్టిమేట్‌గా మీరు చేసిన మిస్టేకే అని మీ మీద నింద మోపేసి, తను సైలెంట్‌గా సైడ్ అయిపోయారు మీ ఇద్దరికి. అది జరిగింది. చేసిన తప్పు తను. అది మీరు కూడా ఒక కోణాన మాట్లాడకుండా అంటే తెలుస్తుంది. కాదు కదా! అని తెలుస్తుంది. సమాధానం చెప్పడానికి లేకుండా దారులు మూసేశారిక్కడ. ఈ పర్సన్. 8 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఇది రిలేషన్‌షిప్‌కి మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ బంధానికి ఎఫర్ట్ పెట్టాల్సిన చోట సెలెక్టివ్ ఎఫర్ట్ అనేది పెట్టాలి. ఎప్పుడూ గూడా. మీరు పెడుతున్నారు. ఆ పర్సన్ పెట్టట్లేదు. సో, సెలెక్టివ్‌గా ఎఫర్ట్స్ పెట్టని చోట ఎక్కడ ఏ బంధం నిలుస్తుందమ్మా? పైగా సెలెక్టివ్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన సంగతి పక్కన పెడితే, ఇక్కడ ఈ పర్సన్ ఏం చేశారు? మీరు ఎఫర్ట్ పెడుతూ అది కొంచెం ఎఫర్ట్ పెట్టి దాన్ని లేపుతామనుకుంటారు. మీ పర్సన్ వచ్చి కూల్చాలనుకుంటారు. అది ఇక్కడ. ఇక్కడ మీ పర్సన్‌కి ఎఫర్ట్ పెట్టడం తెలీదని కాదు. చాలా బ్రహ్మాండంగా తెలుసు. తనకి కావాలి, తన పెట్టాలి ఎఫర్ట్స్ అనుకున్న వారికి పెట్టుకుంటారు ఎఫర్ట్స్. అవసరం ఉన్నప్పుడు చాలా ఎఫర్ట్స్ పెడతారు మీ పర్సన్. అది మీకు కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇక్కడ సమస్య ఏమిటంటే కన్సిస్టెన్స్ ఎఫర్ట్స్ లేవు. తన యొక్క ఊసరవెల్లి మ్యానిప్యులేషన్ స్వభావము తనకి సమయానుగుణంగా మార్చేసుకుంటారు. రిలేషన్‌షిప్ నిలబడాలంటే రోజు కమ్యూనికేషను, ఒక నమ్మకము, ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ అవసరమమ్మా ఖచ్చితంగా. కానీ ఈ వ్యక్తి ఒక సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఎఫర్ట్ పెట్టి పరిస్థితి మణుగుతది కదా! సో, దాని తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ పాత పర్టన్‌కెళ్ళిపోతారు. తనకంటూ ఉన్న బయట అవిగేషన్స్‌కెళ్ళిపోతూ ఉంటారు. తినొక మనీ మైండెడ్ అమ్మ. చాలా మనీ మైండెడ్. ఇంకా గట్టిగా చెప్పాలంటే మనీ ఎక్కడుంటే అక్కడుంటారమ్మా. మనీ ఎక్కడుంటే వాళ్ళు మంచోళ్ళే.
వాళ్ళే మంచోళ్ళు. వాళ్ళ కోసం ఎంతైనా తగ్గుతారు ఈ పర్సన్. 8 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఈ పర్సన్ మనీ మైండెడ్. ఈ పర్సన్‌కి మనీ కావాలి. మనీ ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గరికే వెళ్తారు. వారి కోసం ఎంత అణిగిమణిగన్నా ఉంటారు. మీ పర్సన్‌కి అసలు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు రిపేర్ చేయడం రాదు. అసలు ప్రాబ్లమ్ రాకుండా చూసే మెచ్యూరిటీ లేదమ్మా. ఈ 2 మీకే ఉన్నాయి. అది ఇక్కడ మిస్సింగ్ మీ ఇద్దరి రిలేషన్‌లో. కాబట్టి మీకు వద్దమ్మా. ఇక్కడ మీది ఎప్పుడో ఎండ్ అయిపోయింది ఇక్కడ. అయిపోయింది ఇక్కడ. ఫస్టే కనిపించేస్తుంది. అది మీకు తెలియాలి. సో, దానికే ఈరోజు ఈ రీడింగ్ చేపిస్తున్నట్టున్నారు బహుశా. 2 ఆఫ్ స్వార్డ్స్ చూడండి ఇక్కడ. 2 ఆఫ్ స్వార్డ్స్. నిర్ణయం తీసుకోకుండా మిమ్మల్ని ఒక అన్‌సర్టనిటీలో పెట్టేశారు ఈ పర్సన్. మిమ్మల్ని ఎలా చేశారు? 2 రకాల ఒక దారుల మధ్యలో ఇంతకాలం కూడా పెట్టేశారు. ఓ పక్కన మీ పర్సన్ వస్తారా రారా అని వెయిటింగ్. ఇంకో పక్కన మీ లైఫ్ అనే ఇంకొక ఏదన్నా మీ లైఫ్ వెళ్ళాలా వద్దా? మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలా? ఇంకో లైఫ్‌ని చూస్ చేసుకోవాలా? మీ పర్సన్ నుంచి క్లారిటీ లేదు. అడిగినా చెప్పరు. ఇంకో పర్సన్ అని కాదు. మీకంటూ ఒక జీవితాన్ని అది ఏదైనా కానివ్వచ్చు. కనీసం మూవ్ ఆన్ అవ్వాలన్నా స్టెప్ ఎయ్యాలన్నా కూడా ఉండలేని పరిస్థితిలో పెట్టేశారు ఈ పర్సన్. ఇది చాలా క్లియర్ 2 ఆఫ్ స్వార్డ్స్. ఒక దశలో ఈ వ్యక్తి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలిసినా కూడా నిర్ణయం తీసుకోకుండా ఉండిపోయారు ఇక్కడ ఈ పర్సన్. తెలుసు మీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అని తెలుసు ఈ పర్సన్‌కి. ఏ డెసిషన్ తీసుకొని మీకు చెప్తే మీ లైఫ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందనేది కూడా తెలుసు. మీకు క్లారిటీ కావాలి. మీకు క్లారిటీ వస్తేనే మీ లైఫ్ బావుంటుందని కూడా తెలుసు. వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంది. కానీ ఆన్సర్ చెప్పేస్తే కాన్సిక్వెన్సెస్ వస్తాయి. అట్ ది సేమ్ టైమ్ మీ లైఫ్ బాగుపడిపోతుంది. ఎందుకంటే ఈ పర్సన్‌కి తెలుసు మీరు ఒక్కసారి మూవ్ ఆన్ అయితే మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. మీరు కొంతకాలానికి మారన్నా బయటకు వచ్చి మీ లైఫ్‌తో మీరు ఒక రేంజ్‌కి వెళ్ళిపోతారు అని చెప్పి. అందుకే ఈ సైలెన్సు, ఈ డిలే, ఈ కన్‌ఫ్యూజను, చూద్దాము, ఇప్పుడు చెప్పలేను, ఇంకా కొంచెం టైం ఇవ్వు అంటూ సిట్యుయేషన్‌ని లాక్కుంటూ వచ్చారు ఇలా లాగించడం. ఇది న్యూట్రల్ బిహేవియర్ కాదమ్మా. డెసిషన్ ఇది మీ పర్సన్ చేశారు కదా! తీసుకోలేదు కదా ఇప్పటికొచ్చి మీరు విషయంలో. తీసుకోకుండా ఉంచేశారు. ఈ డెసిషన్ తీసుకోకపోవడం కూడా ఒక డెసిషనే మీకు. మీరు తీసుకోవాలి డెసిషన్. తను తీసుకునేదేంటి డెసిషన్? ఇట్లాంటి పర్సన్‌కా మీరు రెస్పెక్ట్ ఇచ్చేది? ఐయామ్ సో సారీ అమ్మా. మీ లైఫ్‌తో తనకంటూ తెలుసు మీరు తన లైఫ్ కాదు అని. తనకంటూ ఒక లైఫ్ కూడా ఉంది మీకు తెలియకుండా. అది మీకు తెలుసా? అదే నిజం. దాగి ఉన్న నిజం. తనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఆల్రెడీ అరేంజ్ చేసేసుకున్నారు. ఆల్రెడీ తనకంటూ ఒక మ్యారీడ్ లైఫ్ ఉంది. స్టిల్ మీకు చెప్పట్లేదు. మీ లైఫ్‌తో ఆడుకుంటున్నారు. ఎంత దారుణమమ్మా! ఇలాంటి పర్సన్ ఏం చేయాలి చెప్పండి? మీకు చెబితే ఎక్కడ మీరు మీ లైఫ్‌తో మూవ్ అయిపోతారో. మీ లైఫ్ స్పాయిల్ అయిపోలా. తన లైఫ్ బంగారంగా ఉండాలి. మీ లైఫ్ స్పాయిల్ అయిపోవాలి. చాలా, చాలా తప్పు అమ్మా ఈ పర్సన్ ఎవరో. ఇమ్మీడియేట్‌లీ తక్షణమే మీరు ఈ పర్సన్‌ని తీసేసేయాలి మీ లైఫ్ నుంచి. ఎంత కఠినమైన ఎంత ఇదైనా సరే తీసేసేయాలన్నమాట. ఈ డెసిషన్ వల్ల మీరు కొంతకాలం ఎమోషనల్ అవుతారు. ఖచ్చితంగా బయటకైతే వచ్చేస్తారు. అంతేగాని నిరంతరం ఇదే బాధను అనుభవిస్తూ ఎంతకాలం జీవిస్తారు చెప్పండి? ఎంతకాలం జీవిస్తారు? ఇప్పటివరకు జీవించింది చాలు. 3 ఆఫ్ స్పాట్స్ చూడండమ్మా. అసలు డ్యామేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది నాకు. 3 ఆఫ్ స్పాట్స్. ఇక్కడ మీకు వచ్చిన ఎమోషనల్ డ్యామేజ్ చాలా డీప్‌గా ఉంది. ఈ వ్యక్తి చేసిన ఒక యాక్షన్ మాత్రమే కాదు. వాళ్ళు రిపీటెడ్ చాయిసెస్ చేస్తూనే ఉన్నారు. చాలా ఎక్కువగా వాళ్ళు రిపీటెడ్ చాయిసెస్ చేస్తూనే ఉన్నారు. అవి మీకు కూడా తెలుసు. అంటే మీ ఇంట్యూషన్ చెప్తూ ఉంది. ఎందుకంటే నా పర్సన్ ఒకప్పుడు ఇలా లేరు. ఇప్పుడేదో చేస్తున్నారు. లేదంటే నన్ను వదిలి ఇలా ఉండరు అని చెప్తూనే ఉంది ఒక పక్కన మీకు మీ ఇంట్యూషన్. చెప్తూనే ఉంది మీకు.
ఎన్ని రిపీటెడ్ చాయిసెస్‌ని తీసుకుంటారమ్మా ఈయన? ఇంత హారిబుల్ పెయిన్‌ని ఎంతకాలము మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మీ లైఫ్‌ని డ్యామేజ్ చేసుకుంటూ వస్తారు నాకర్థం కావట్లేదు. వీళ్ళు తీసుకుంటున్న ఈ చాయిసెస్ వల్ల మీరెంత దారుణంగా డిసప్పాయింట్ అవుతున్నారు. మీ హార్ట్ బ్రేక్స్ ఇన్ని సార్లు. ఈరోజు ఒక్కరోజు నవ్వారంటే వారం రోజులు మీకు హార్ట్ బ్రేక్ అవుతూనే ఉంటుంది. 10 రోజులు, నెల రోజులు తినకుండా. నాకవే కనిపిస్తున్నాయి ఇక్కడ. మోసము, చీటింగ్ ఎనర్జీస్ ఇవన్నీ అనుభవిస్తూనే ఉన్నారు. మధ్యలో ఒక్కరోజు, ఆ ఒక్కరోజు గూడా తను చేసే మ్యానిప్యులేషన్ ఎనర్జీస్. నువ్వనుకున్నది తప్పు అనే ఒక అబద్ధపు మాటతో మీరు హీల్ అవుతున్నారంతే. అంటే ఆ విధంగా మ్యానిప్యులేట్ చేస్తున్నారంతే. అది నిజం కాదు. అసలు నిజం చెప్పాను గదా! ముఖ్యంగా పెయిన్‌ఫుల్ విషయం ఏంటంటే, మీరు వాళ్ళ దగ్గర ఆనెస్టీ, ఇంకా క్లారిటీ, ఎమోషనల్ సెక్యూరిటీ కోరుకున్న సమయంలో, వాళ్ళు సిట్యుయేషన్‌ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం అన్నమాట. ఇంత ఆనెస్ట్ పర్సన్‌ని చీట్ చేయడం అన్నమాట. వస్తది. కర్మ వస్తది. అంటే గాయం ఇక్కడ కేవలం వాళ్ళు చేసిన పని వల్ల గాదు. ఆ గాయం వచ్చిన తర్వాత కూడా దాన్ని హీల్ చేయడానికి వారు సరైన విధంగా నిలబడకపోవడం మరింత పెయిన్ అన్నమాట. మీకు గాయం చేసేసారు. వదిలేస్తే ఏదో విధంగా బయటపడుద్దిలే కాదు. వదిలేస్తే ఆ గాయం తగ్గిపోతదేమో. తగ్గకూడదు. అదే గాయంలో కొట్టుమిట్టాడుతూ ఉండాలి. ఏం మనిషమ్మా! అసల క్వీన్ ఆఫ్ పెంటికల్స్. దయచేసి, దయచేసి నాకు ఇక్కడొస్తున్న మనిషి ఎనర్జీస్ ఇట్లానే ఉన్నాయి. కోపమే వస్తుందమ్మ. దీన్ని ఇంతకు మించి నాకు స్మూత్‌గా స్ కోపాన్ని కోపంగానే చెప్పగలను నేను. దయచేసి ఎవరు తప్పుగా భావించొద్దమ్మా. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇది మీ స్టెబిలిటీని ఆహ్, వాళ్ళసల కొంచెం గూడా రెస్పెక్ట్ చేయలేదమ్మా. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీకసలు కొంచెం గూడా వాళ్ళు వాల్యూ ఇవ్వలేదు. కొంచెం గూడా ఇవ్వలేదు. ఈ కార్డ్ మీ సైడ్‌ని, మీ ఎనర్జీస్‌ని చూపిస్తుంది. మీ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ, కేరు, సపోర్టు, ప్రాక్టికల్ కమిట్మెంట్ ఇవే కోరుకున్నారు. ఒక ఎథికల్ వాల్యూస్ కలిగిన వ్యక్తి మీరు. కానీ మీ పర్సన్ మీకు ఇచ్చిన వాల్యూ ఇంత గూడా లేదు. మీరు ఎక్స్‌పెక్టేషన్ మీకున్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ మినిమమ్ అన్నమాట. మినిమమ్, బేసిక్. ప్యూర్ ఇంటెన్షన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉండే బేసిక్స్. మీ పర్సన్ కొంచెం గూడా బికాజ్ తను ఇచ్చుకోలేదనుకుంటున్నారా? తను ఇచ్చుకున్నారు. కానీ తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. చెప్పాను గదా! మనీ మైండెడ్ ఉన్న వాళ్ళకి ఎంతైనా ఇచ్చుకుంటారని. ఇక్కడ మీరు ఈ రిలేషన్‌షిప్‌ని పడిపోతున్న రిలేషన్‌షిప్‌ని మళ్ళీ నిలబెట్టుకోవాలి అని బిల్డ్ చేయాలనే చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు దాన్ని జస్ట్ మీరు బిల్డ్ చేస్తున్నది నేను నీతోనే ఉన్నాను అని జస్ట్ మేనేజ్ చేస్తూ వచ్చారు మీతో. మేనేజ్. మీరు కన్‌స్ట్రక్ట్ చేస్తున్న దానికి హెల్ప్ చేస్తూ తను కూడా కన్‌స్ట్రక్ట్ చేస్తే అది ఇద్దరు కలిసి కట్టుకున్నదవుతుంది. యాక్ట్ చేయడం. మేనేజ్ అంటే యాక్ట్ చేస్తూ వచ్చారు. ఇది చాలా డిఫరెన్స్ మీకు వారికి. మీరేంటంటే మన ఫ్యూచర్ ఎలా అని ఆలోచించారు. వాళ్ళు ఈ ప్రాబ్లమ్ అంటే మిమ్మల్నే ఒక ప్రాబ్లమ్‌లా చూసారు. ఈ ప్రాబ్లమ్ నుంచి ఎలా తప్పించుకోవాలిరా బాబు! అని చూసారనమాట మీ పర్సన్ మిమ్మల్ని. అసలా ఈ మిమ్మల్ని ప్రాబ్లమ్ అనుకుని చూస్తున్నారు గదా! అసలా ఈ ప్రాబ్లమ్ దగ్గరికి ఎవరొచ్చారు? వారే గదా వచ్చారు. వారే గదా లేనిపోనియి క్రియేట్ చేశారు. అసలు, అసలు ప్రాబ్లమ్ ఎవరు? ద స్టార్. ఇది మీరు కోల్పోయింది కేవలం రిలేషన్‌షిప్ కాదమ్మా. ఇది చాలా ఎమోషనల్ కార్డ్. వాళ్ళ వల్ల మీలో ఒకప్పుడు ఉన్న హోప్, ట్రస్ట్, ఫ్యూచర్ మీద బిలీఫ్ మొత్తం దెబ్బతినేసినాయి. మొత్తం.
కేవలం ఆ ఒక్క పర్సన్ వల్ల మీ లైఫే దెబ్బతినేసింది. మొత్తం చూడండి ఇక్కడ. మీరేమో ఇది చివరికి బాగుపడుతుంది అని నమ్మి చాలా విషయాలు భరించారు. చాలా దారుణంగా భరించి, భరించి మీ హెల్త్ కూడా డ్యామేజ్ అయింది. కానీ ఆ హోప్‌ని వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా కొంచెం కూడా తీసుకోలేదు. ఆడుకున్నారు మీ మీ యొక్క ఫీలింగ్స్‌తో. మీరేమో ఒక ఫ్యూచర్‌ని ఇమాజిన్ చేసుకున్నారు. అంటే మీరంతట మీరు చేసుకోలా. వారే ఒకప్పుడు మాటలు చెప్పారు మీకు. అలా చేసుకున్నారు. వాళ్ళు చెప్పిన డైలాగ్స్‌కి చేసుకున్నారు. మీ అంతట మీరేం చేసుకోలా. వాళ్ళు అదే ఫ్యూచర్‌ని ఏం చేశారు? ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సిన యాక్షన్స్ అనేది కొంచెం కూడా తీసుకోలేదు. పైగా ఆడుకున్నారు. అవసరాంతో ఆడుకున్నారు మీతో. అందుకే ఇక్కడ యూనివర్స్ స్పష్టంగా మీకు చెప్తున్నారు. మీ హోప్ అనేది కొంచెం కూడా తప్పు కాదమ్మా. మీరు పెట్టిన నమ్మకాన్ని హ్యాండిల్ చేసిన విధానమే ఇక్కడ తప్పు. అవతల పర్సన్ హ్యాండిల్ చేసిన విధానమే తప్పు ఇక్కడ. మీది కాదు తప్పు. 7 ఆఫ్ స్వార్డ్స్ చూడండమ్మా ఇక్కడ. ఇది తప్పించుకోవడమే ప్రధాన ప్యాటర్న్ ఇక్కడ మీ పర్సన్‌ది. అదే ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్. ఇది స్ప్రెడ్‌లో అత్యంత స్ట్రాంగ్ కార్డ్ అమ్మా. డిసానెస్టీ, అవాయిడెన్స్, ఒక మెయిన్ ఇన్ఫర్మేషన్స్‌ని హైడ్ చేయడము. సిట్యుయేషన్ మీ అనే ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడడానికి స్ట్రాటజీస్ మీద స్ట్రాటజీస్ ఉపయోగించడము. ఈ ఎనర్జీసే కనిపిస్తున్నాయి నాకిక్కడ. అంటే ఇక్కడ కాన్సంట్రేషన్ వచ్చినప్పుడు నేను చేసింది తప్పు అని ఎదురుగా నిలబడి ఉంటే అడుగుతారు కదా! ఇప్పుడు మీరున్నారు. మీరు మీ పర్సన్‌ని అడుగుతారు. నువ్వు చేసింది తప్పే కదా! అని చెప్పేసి అడుగుతారు కదా! సో, ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఎలా సిట్యుయేషన్‌ని మేనేజ్ చేయాలి? ఆ పర్సన్ ఈ విధంగానే ఆలోచిస్తూ ఉన్నారు అనే మైండ్ సెట్టే ఈ పర్సన్‌ది. మీ పర్సన్‌ని మీరు ఇట్లా అడిగిన సిట్యుయేషన్స్ వస్తే ఏ విధంగా ఆ సిట్యుయేషన్ నుంచి ఎస్కేప్ అవ్వాలి? ఏ విధంగా ఇప్పుడు మ్యానిప్యులేట్ చేసి ఎస్కేప్ అవుతుండాలి? ఇంతే. ఈ ఈ విధమైన క్రూరమైన మైండ్ సెట్ వచ్చేసింది. ఇంకా ఇక మీరు వెయిట్ చేయాల్సింది ఏమీ లేదమ్మా. సిట్యుయేషన్ క్లోజ్ అయిపోయింది కాబట్టి. సో, మీరిక దయచేసి అంటే ఇది అందరికీ కాదు, మీకు తెలుసు ఎవరికి వర్తిస్తుందో వారికి తెలుసు. మీరు అందరూ అని తీసేసుకోవద్దు. మీకు తెలుస్తది స్పష్టంగా. ఇది నాకే అని చెప్పేసి. ఓకే. అది మాత్రం మీరు స్పెసిఫికల్లీ తెలుసుకోవాలి. ఎండ్ అవ్వలేని వాళ్ళు కూడా ఇది నాకే అని తీసేసుకోకూడదు. మీకు తెలిసిపోతుందమ్మా. 100% కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. యెస్, ఇది నాకే అని. వారికి మాత్రం ఇది ఖచ్చితంగా అప్లికబుల్ అవుతుంది. ఖచ్చితంగా అప్లికబుల్ అవుతుంది. సో, ఎవరో అనేది నాకు ఒకసారి కన్ఫర్మేషన్ చేయండి. యెస్ మేడం, ఇది నాకే వర్తిస్తుంది అని చెప్పేసి. ఓకే. చాలా దారుణాతి దారుణమైన మైండ్ సెట్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా ఏ విధంగా ఇప్పుడు సిట్యుయేషన్ ఈ రోజున మేనేజ్ చేయాలి? ఎవరు రమ్మన్నారు? తనకేదో అవసరం ఉండి వస్తారు. మీరు అడిగే అవసరానికి ముందు మీరు ఏదైనా అడిగారనుకో, అడిగితే ఎలా మేనేజ్ చేయాలి? ఇంతే. అందుకే మీ పర్సన్ క్యారెక్టర్‌లో చాలా బిగ్గెస్ట్ ఫ్లా ఏంటంటే, ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడం కంటే, ప్రాబ్లమ్ నుంచి ఎస్కేప్ అవ్వడమే తన పని. అదే తన బిగ్గెస్ట్ ఫ్లా. యాక్చువల్లీ తన క్యారెక్టరే అది. తన క్యారెక్టర్ ఏంటంటే, ప్రాబ్లమ్ వస్తే ఎస్కేప్ అవ్వడం అనమాట తన క్యారెక్టర్. ద హ్యాంగ్డ్ మ్యాన్ చూడండి. ఇక్కడ ఒక ఇంబాలెన్స్ కనిపిస్తుంది. మిమ్మల్ని ఒక వెయిటింగ్ పొజిషన్‌లో ఉంచడం. ఎంతో కాలం నుంచి వెయిటింగ్ పొజిషన్‌లో హ్యాంగ్డ్ మ్యాన్ ఒక హ్యాంగ్ చేసేసి అలా ఉంచేసారు మిమ్మల్ని. వాళ్ళేమో యాక్షన్ తీసుకోకుండా ఉండిపోయారు. కానీ మీరు మాత్రం వెయిట్ చేయాల్సి వచ్చింది. వెయిట్ చేయాల్సి వచ్చేలాగా చేసేసారు ఆ పర్సన్. ఏం చేస్తారు మరి? ప్యూర్ హార్ట్ ఉన్న పర్సన్స్ మరి? వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. మీరు వెయిట్ చేశారు. ఎన్నిసార్లు అడిగినా కూడా డెసిషన్‌కి క్లారిటీ ఇవ్వట్లేదు. తప్పట్లేదు మరి మీకు సిట్యుయేషన్. ఎన్నిసార్లు అడిగినా సొల్యూషన్ ఇవ్వరు. అంటే వాళ్ళ ఇండెసిషన్‌కి మీ లైఫ్, మీ ఎమోషన్స్, మీ టైం ప్రైస్‌గా మారాయి ఇక్కడ. ఇది చాలా, చాలా హారిబుల్ సిట్యుయేషన్ అమ్మ.
సో, ఇంకా ఇప్పటికి కూడా మీలో ఎవరన్నా నేను ఇంకా క కన్‌ఫ్యూజన్‌గానే ఉన్నాను. నా పర్సన్ నేను వదులుకోలేను అంటే ఆహ్, యూ బెటర్ ప్రిఫర్ ఫర్ పర్సనల్ రీడింగ్ అమ్మ. బికాజ్ ఇది నాకేనా అని మాత్రం మీకు కన్‌ఫ్యూజన్ ఉంటే, యెస్ నాకే అనిపిస్తుంది అయినా వదులుకోలేకపోతున్నానంటే ఖచ్చితంగా మీరు ప్రిఫర్ పర్సనల్ రీడింగ్. ఎందుకంటే ఆహ్, మనీ అంటే ఇది లైఫ్‌తో మీరు ఆల్రెడీ ఎప్పటినుంచో ఆడుకుంటున్నారమ్మా ఇది. ఇప్పటికే చాలా సఫర్ అవుతున్నారు. అంటే యాక్చువల్లీ తీసేసుకోండి క్లారిటీ. 100% ఇది నాకే అనిపించినప్పుడు ఇంక తీసేసుకోండి కన్ఫర్మేషన్. ఇది మీకే. అప్లికబుల్ చేసుకొని ఈ పర్సన్ వదిలేసేయాలి ఇక. ఇంక మీరు తన గాలి కూడా మీకు సోకడానికి వీలు లేదు. ఇప్పటికే మీరు చాలా ఇచ్చేసారు తనకి. కొంచెం కూడా ఇవ్వడానికి వీలు లేదు. ఇంకా క్లారిటీ రాకపోతే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకొని క్లారిటీ తెచ్చేసుకోండి. అది ఎవరి దగ్గరైనా కావచ్చు. ఓకే. 7 ఆఫ్ కప్స్ చూడండి. ఇది చివరికి అసలు సమస్య ఏంటంటే క్లారిటీ లేకుండా పాసిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి వెంబడించటం మిమ్మల్ని. ఇంకా ఈ ఛాన్స్ ఉంటుందేమో, ఈ ఛాన్స్ ఉంటుందేమో, ఈ ఛాన్స్ ఉంటుందేమో స్టిల్ ఇప్పటికి. ఇంకా ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో నా పర్సన్ మారడానికి. ఈ వ్యక్తి ఒకే విషయం మీద ఎమోషనల్లీ గ్రౌండెడ్‌గా నిలబడకుండా ఆప్షన్స్, ఫ్యాంటసీస్, పాసిబిలిటీస్ అవన్నీ మీకు చూపిస్తూ వచ్చారనమాట. ఈ ఇమాజిన్డ్ అవుట్‌కమ్స్‌ని మీకు చూపించడం వల్ల మీరింకా ఆ యొక్క లేని లోకాన్ని మీరు ఊహించుకుంటూ, అదే లోకంలో జీవిస్తూ, ఇంకా అదొక ఛాన్స్ ఉందేమో అని ఊహిస్తూ, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారు. కానీ ఆ లోకమే లేదమ్మా. తను ఒక ఇమాజినరీ లోకాన్ని మీకు చూపించారు. మీరు ఒక దగ్గర కామ్‌గా, గప్‌చుప్‌గా తనని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు అని చెప్పేసి. ఒక మాట ఏదో చెప్పేస్తారు అంతే. తర్వాత ఇంకో యాంగిల్. ఒక ఫ్యూచర్ ఏదో మిమ్మల్ని మభ్యపెట్టడానికి ఫ్యూచర్ ఇమాజిన్ చేసి మీకు అలాగా ఇచ్చేస్తారు ఏదో. ఆహ్, ఆ యొక్క ఇమాజినేషన్‌లో బతుకుతారు కదా అని. అంతే అంతకు మించి ఏం కాదు. కానీ దయచేసి ఆ ఇమాజినేషనే మీ జీవితం అనేది మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే అది జరగదు కాబట్టి. తప్పు చేయడం మాత్రమే తప్పు కాదమ్మా. తప్పు జరిగిన తర్వాత దాన్ని ఫేస్ చేయడం కూడా, ఎక్స్‌ప్లెయిన్ చేయడము, డిలే చేయడము, దాన్ని హైడ్ చేయడం ఎస్పెషల్లీ, అవాయిడ్ చేయడము, సిట్యుయేషన్స్‌ని మార్చి చూపించడము. వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది. వాళ్ళకి సిట్యుయేషన్‌ని అర్థం చేసుకునే కేపబిలిటీ ఉంది. ఏది రైట్, ఏది రాంగ్ అన్న సెన్స్ కూడా మీ పర్సన్‌కి చాలా ఉంది. కాకపోతే ఇక్కడ మీ లైఫ్‌తో ఆడుకోవాలి కదా! అదుంది. ఎందుకంటే అది తన లైఫ్ కాదు కదా! పోయేది మీ లైఫే కదా! సో, మీ పర్సన్ సరిగ్గా ఉండుంటే మీరు ఈ స్థాయిలో బాధపడాల్సిన పరిస్థితే వచ్చేది కాదమ్మా ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఇక్కడ నాకు కనిపిస్తుందేంటంటే, ఒకరు ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయాలని చూస్తుంటే, ఇంకొకరు ప్రాబ్లమ్‌ని మేనేజ్ చేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తున్న ప్యాటర్న్ అనమాట. అదే ఇక్కడ జరుగుతుంది మీకు. సో, దయచేసి అర్థం చేసుకోండమ్మా. ఇంతకు మించి ఇక్కడ కనిపిస్తుంది చెప్పడం వరకే యూనివర్స్ ఇస్తున్న సందేశాన్ని. మీరు ఏం చేయాలి? ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటారో అది మీ చాయిస్ అనమాట. బికాజ్ అది మీ లైఫ్ కాబట్టి. ఓకే. సో, కనిపిస్తున్న రాశులు లియో సింహ రాశి, లిబ్రా తుల రాశి, పైసిస్ మీన రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, ఏరీస్ మేష రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, క్యాప్రికాన్ మకర రాశి, క్వేరియస్ కుంభరాశి, విర్గో కన్యా రాశి, లియో సింహరాశి చెప్పాను, జెమినీ మిథున రాశి, టారస్ వృషభ రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, ఏరీస్ మేషరాశి చెప్పాను. సో, ఈ రాసుల వాళ్ళు వచ్చారమ్మా. ఓకే. సో, హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద రీడింగ్. అండ్ వన్స్ అగైన్ సో, నాకిక్కడ వచ్చిన పర్సన్ యొక్క ఎనర్జీస్ బేస్డ్ మీద నాకింకా స్ట్రాంగ్లీనే కన్వే అయిందేమో, స్ట్రాంగ్లీనే వాయిస్ వచ్చింది. సో, ఎవరు అన్యంగా భావించొద్దు. సో, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. మీ అందరికీ ఇఫ్ ఇన్ కేస్ పాత వాళ్ళైతే తెలుసు. నాకిక్కడ ఎలా కన్వే అవుతుందో నేను అలాగే చెప్తాను. ఓకే. థ్యాంక్ యూ.